హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ యాక్టివ్ అయ్యారని చెప్పాలంటే సోషల్ మీడియాలో ఒక రేంజ్లో వైరల్ అవుతున్నారు. ఆయన ఒక మంచి గుడ్ సీఎంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఒక నిబద్ధత గల నాయకుడిగా కూడా ఆయనకు మంచి పేరుంది. ఓకే, అయితే ఇప్పుడు ఎందుకు ఆయన వైరల్ అవుతున్నారు? రీసెంట్గా రాజకీయాల్లో అంత యాక్టివ్గా లేరు కదా అని అనుకోవచ్చు. 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా ఆయన పోటీ చేశారు. కాకపోతే ఆయన గెలవలేదనుకోండి. ఎందుకు గెలవలేదా అని చెప్పి ఆయన ఒక ఇంటర్నల్గా సర్వే చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏంటి మనం చేసిన తప్పు అనే దాంట్లోనే ఆయన రీసెంట్గా ఒక మీటింగ్ పెట్టుకొని, ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని చూసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన వాళ్ళ నాన్నగారు కావచ్చు, వాళ్ళ తాతగారు కావచ్చు, సుదీర్ఘంగా ఆయా నియోజకవర్గాల్లో చాలా పట్టున్నటువంటి వ్యక్తులు. దాదాపు ఒక 2-3 దశాబ్దాలుగా ఏలుతున్నటువంటి వ్యక్తులు. ముఖ్యంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు 89 నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఓడిపోవటం ఏంటి? అంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆ నియోజకవర్గం మీద ఆయన పట్టు కోల్పోవటం ఏంటి అనేదే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి విందాం. దీనికి పవన్ కళ్యాణ్ గారికి లింకు మళ్ళీ పెట్టారు. ఒకసారి దాని గురించి కూడా మనం చూద్దాం. ముందు ఆయన ఏం మాట్లాడారో మీకు ఒకసారి వినిపిస్తా. ఇంకోటి నేను గమనించాను, అభివృద్ధికి ఓటికి సంబంధం లేదు. ఒక నియోజకవర్గంలో నేను పూర్తి బాధ్యతతో, పూర్తి నమ్మకంతో, అనుభవంతో చెప్తున్నమాట. నాకు ఒక ఊరు ఉంది, మంచాల మంద అని, చాలా రిమోట్ ప్లేస్. 9 కిలోమీటర్లు దానికి రోడ్డు ఉండేది లేదు. నేను ఎమ్మెల్యే 89లో అయినా కూడా ఎప్పుడు ఆ గ్రామానికి నేను 2002 వరకు పోలేదు ఆ గ్రామానికి. ఎందుకంటే 9 కిలోమీటర్లు నడచాలి. ఎప్పుడు మా తమ్ముడు పోయేవాడు, లేకపోతే మా పక్కన ఊరు పక్కన మా బంధువులు ఉండేవాళ్ళు, వాళ్ళు చూసుకునేవాళ్ళు. 800 రోడ్లు 900 రోడ్లు ఉంటాయి. నేను పోయేవాళ్ళు అంతా ఫార్వర్డ్ కమ్యూనిటీనే. ఒకరికి ఇంటిపై చెత్త లేదు, ఒకరికి ఇల్లు సరిగ్గా లేదు, రోడ్డు లేదు, వారికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేవు. ఇది చూసి 2004లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకొని అందరికి ఇండ్లు కట్టించారు. 500 ఇండ్లు ఆ ఒక్క గ్రామానికి ఇచ్చారు. అది చిన్న గ్రామం, పెద్ద గ్రామం కాదు. ఒక 1200 రోడ్లు ఉంటాయి. దాన్ని సపరేట్ చేసి మండల ప్రెసిడెంట్ కూడా ఆ గ్రామం వాళ్ళకి ఇచ్చాం. ఆ మండలానికి మంచి చెక్ డ్యామ్స్ 2 కట్టించా. వాళ్ళకి ఒక 4000 ఎకరాలు నీళ్లు వచ్చేట్టుగా చెక్ డ్యామ్స్ కట్టించారు. రోడ్డు 9 బిగ్గెస్ట్ రోడ్ ఇన్ PMGSY స్టేట్ లో 6.5 కోట్ల రూపాయలు ఆ ఊరికి వేయించారు. అప్పట్లో రోడ్డు వచ్చింది, బస్సు వచ్చింది, ఇండ్లు వచ్చాయి, నీళ్లు వచ్చాయి పొలాలకి. ముందర ఎలక్షన్ లో 300 ఓట్లు నాకు మెజార్టీ వచ్చింది. ఆ ఎలక్షన్ లో 30 ఓట్లు మెజార్టీ వచ్చింది. అభివృద్ధికి ఓటు పడుతుంది అనుకుంటేది పొరపాటు. మానవ సంబంధాలు ఓటు పడుతుంది. దీంట్లో ఎందుకు ఇట్లా జరిగిందని విశ్లేషణ చేశాను. అక్కడ నాతో ఉన్న కొంత నాయకులు కొంచెం డబ్బు సంపాదించుకున్నారు. వాళ్ళు చిన్న సైకిల్ కూడా లేని వాళ్ళు మోటార్ సైకిల్, కార్లు, గేర్లు కొనుక్కున్నారు. వారి పైన అసూయతో వారి రాజ్యం ఈడ మళ్ళా గెలిచారు, ఇక్కడ మనం వచ్చిందంటే మెజారిటీ వస్తుంది, వాళ్ళకి పేరు వస్తుంది, నేనెందుకు ఓటు వేయాలని ఊళ్ళో వాళ్ళతో వ్యతిరేకించాను. సో దీంట్లో రాజకీయం అనేది చాలా కష్టమైన విషయం. ఒక ఫార్ములా ఉండదు దీనికి. ఒక ఫార్ములా ఇది చేస్తే మనం గెలుస్తాము, ఇది చేస్తే మనం ఓడిపోతామని ఉండదు. భగవంతుని అనుగ్రహం ఉంటేనే గెలుస్తాము, భగవంతుడి అనుగ్రహం ఉంటేనే ఓడతాము. ఇక్కడ భగవంతుడు ఎవరు? ఓటర్ మహాశయుడు. ఇది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, స్పీకర్గా పనిచేసి సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం వాళ్ళ కుటుంబం నుంచి, వాళ్ళ తాతగారుల దగ్గర నుంచి ఆయన వాళ్ళ తండ్రి గారు అందరూ కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏంటి, కొంతమంది హితబోధ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు అభివృద్ధి చేసేస్తున్నారు, 77 సంవత్సరాల చరిత్రలో మీరు చేసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. గిరిజన గ్రామాలకు, అనేక తాండాలకు రోడ్లు వేస్తున్నారు, వాటర్ ఇస్తున్నారు, కరెంట్ ఇస్తున్నారు. ఏది అడిగితే అది సోషల్ మీడియాలో ఏది అడిగితే అది వెంటనే అడిగిందే తడువుగా ఇచ్చేస్తున్నారు. ఒక మహిళా క్రికెటర్ల కెప్టెన్, ఆమె వరల్డ్ కప్ గెలిచి వచ్చిన తర్వాత మిమ్మల్ని అడిగితే వెంటనే ఆ ఊరికి రోడ్డు వేసేసారు. ఒక కానిస్టేబుల్ వాళ్ళ ఊరికి రోడ్డు కావాలంటే ఆ రోడ్డు వేసేసారు. అనేక కార్యక్రమాలు అడిగిందే తడువుగా చిటికలో చేసేటువంటి పరిస్థితులు మీరు చేస్తున్నారు. కానీ జనాలు అలా కాదండి. జనాలు వాళ్ళ ఆలోచన తీరు వేరే ఉంటుంది. దానికి కిరణ్ కుమార్ రెడ్డి గారే ఒక ఎగ్జాంపుల్గా మీరు చూడండి. ఆయన ఊరికి ఎన్ని కార్యక్రమాలు చేశారో. రోడ్లు కావాలంటే రోడ్లు వేశారు, పంట పొలాలకి నీళ్లు కావాలంటే చెక్ డ్యాములు కట్టారు, కరెంట్ ఇచ్చారు, అనేకమైనటువంటి ఇళ్ళు కూడా కట్టించారు. అయినా కూడా ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు ఆయనకి 30 మాత్రమే ఓట్లు ఇచ్చారట. ఆలోచించండి సార్. అందుకనే అభివృద్ధి మాత్రమే కాదు, రాజకీయం కూడా తెలియాలి అని చెప్పి కొంతమంది ఉచిత సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో నేనైతే గమనించాను.
అటు చంద్రబాబు నాయుడు గారిని లింక్ చేసి, కొంతమంది రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని లింక్ చేసి, రాజకీయం అంటే ఆషామాషి విషయం కాదయ్యా పవన్ కళ్యాణ్ అని చెప్పి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇస్తున్నారు. ఓకే, బాగానే ఉంది, మంచిదే. ఇది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇది కూడా నేర్చుకోవాల్సిందే. అంటే పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తానో, ఏదో గిరిజన గ్రామాలకు అభివృద్ధి చేసేస్తానో, వాళ్ళకు ఓట్లు వేసేస్తారనుకుంటే కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన లాస్ట్లో కూడా ఒక మాట చెప్పారు, మీరు విన్నారో లేదో. వాళ్ళు వేసారు కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ కబంధ హస్తాల్లో మనం ఇరుక్కుపోతే కుదరదు అని చెప్పి ఇండివిజువల్గా కొంతమంది నాయకులు వాళ్ళు నెగిటివ్ చేశారు అని. సరే, నిజంగానే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయనకి తెలీదా అంటే, ఇప్పుడేంటి 2019లోనే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని, ప్రజల నుంచి వచ్చినటువంటి రిఫ్లెక్షన్ని ఆయన చూసేశారు. దానికి ఉదాహరణగా ఉద్దానం అనేటువంటి సమస్యనే నేను మీతో ముందు చెప్పదలుచుకున్నా. ఎందుకు అంటే, ఉద్దానం గురించి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి బయటకు తీసుకొస్తే తప్ప, ఆయన పార్టీ నాయకులు గేదెల చైతన్య లాంటి వ్యక్తులు బయటికి తీసుకొస్తే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి వాళ్ళ సమస్య తెలియదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఆ సమస్యను బయటకు తీసుకురావడంతోనే కాదు, ఆ సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారే ఆయన అధికారంలో లేకపోయినా ఎంతోమంది ఇతర దేశాల్లో ఉండేటువంటి శాస్త్రవేత్తలని, డాక్టర్స్ని అందరినీ కూడా అక్కడికి పంపించి బ్లడ్ శాంపిల్స్, అక్కడ ఉండేటువంటి వాటర్ శాంపిల్స్ అన్నీ కూడా తీసి అసలు అక్కడ ఎందుకు ఆ సమస్య వస్తుంది, ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇంకోసారి రాకుండా ఏం చేయాలి, వచ్చిన వాళ్ళని ఏం చేయాలి, డయాలసిస్ ఏర్పాట్లు, డయాలసిస్ ఆపరేషన్ సెంటర్లన్నీ అక్కడ పెట్టాలి, అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పద్ధతి ప్రకారం 2000 ఎలక్షన్స్కి ముందే చేసుకుంటూ వెళ్ళారు. సరే, బాగానే ఉంది. ఆ తర్వాత 2019లో ఆయనకు వచ్చినటువంటి ఎలక్షన్స్లో సర్పంచ్గా ఎవరిని గెలిచారా అంటే లేదు. సరే, పోనీ ఆ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆ నియోజకవర్గంలో లేదంటే ఆ ఉద్దానం ఓట్లు ఏకదాటిగా పడిపోతాయి అనుకుంటే అది లేదు, కంప్లీట్గా లేదు. మరి అలాంటిదప్పుడు పవన్ కళ్యాణ్ గారికి తెలియదంటారా? చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తన ఎంతో కష్టపడి చేసేటువంటి సినిమా ఇండస్ట్రీని కూడా వదిలేసి వచ్చి అమ్మనాభూతులు తిట్టించుకుని 2 చోట్ల ఓడిపోయారు అని చెప్పి ఇంకా ఇప్పటికీ ఎగతాళి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయనే ఎక్కడా కూడా గెలవలేకపోయాడు అనేటువంటి ఒక అపనింద కూడా ఆయన మోసాడు. అన్నీ జరిగిన తర్వాత కూడా ఆయనకు తెలియకుండానే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే కూడా తప్పే అనేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే సరే, వదిలేద్దాం. కాకపోతే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది నిజమే, పవన్ కళ్యాణ్ గారు చూసింది ఉద్దానం ఇష్యూ కూడా నిజమే. కాకపోతే జనరేషన్ మారింది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా టైం కూడా అయిపోయింది. ఇప్పుడు అంతా కూడా జెన్జీ యువత. ఈ జెన్జీ యువత ప్రజలకి ఏం చేస్తున్నారా అనేది మాత్రమే చూస్తారు. అది చేస్తేనే వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు. డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తారా అని అంటే, అలాంటి వాళ్ళని మనం ఇన్ని సంవత్సరాల్లో 77 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు చరిత్రలో మనం చూసుకుంటానే ఉన్నాం. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే, జెన్జీ యువత డబ్బులు ఇవ్వకపోయినా కూడా తమిళనాడు విజయ్ గారు లాంటి వ్యక్తిని సీఎంగా ఒక్కసారి అనుభవం లేకుండా చరిత్ర చూపించి ఎప్పుడు విననటువంటి ఒక విజయాన్ని అందించినటువంటి చరిత్ర కూడా జెన్జీది. అర్థం కావాలి మీకు ఇది. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదంటే తమిళనాడు కావచ్చు, భారతదేశ యువత ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఎవరో కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నటువంటి దాంట్లో కూడా ఇది నిజాయితీగా జరుగుతుందేమో అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళి ఒక చెయ్యి వేసి సోషల్ మీడియా అంతా కూడా దద్దరిల్లిపోయేలాగా ఒక ఇంపాక్ట్ చూపించారు. అక్కడ ఉండేటువంటి వ్యక్తులు కొంతమంది కల్ప్రిట్స్ అయి ఉండొచ్చు 80%. కానీ ఎవరైతే ఆ 80%కి అక్కడ ఉండేటువంటి 20% నిజంగా విద్యార్థులు, జెన్జీ విద్యార్థులు, అలాగే మిగతా దేశం మొత్తం నలుమూలల నుంచి కూడా సపోర్ట్ ఇచ్చారు జెన్జీ విద్యార్థుల ఆ ప్రొటెస్ట్కి. దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. అక్కడ వెళ్ళినవి ఇచ్చేసినటువంటి వ్యక్తులు కల్ప్రిట్ అయి ఉండొచ్చు, కానీ సపోర్ట్ ఇచ్చినటువంటి దేశంలో ఉన్నటువంటి యువత చాలా ఇంపాక్ట్ సోషల్ మీడియా ద్వారా చూపించారు, బయటకు వచ్చి చూపించారు. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ జమానా వేరు, ఈ జమానా వేరు. ఈ జెన్జీ జమానా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడిని, ఆయనలో ఉండేటువంటి నిజాయితీని చూస్తుంది. ఇప్పుడు జెన్జీ యువతకి పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడే కావాలని నినదిస్తుంది. అది ఏ స్థాయిలో అంటే, సరైన మార్గంలో జెన్జీని నడపగలిగేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒకే ఒక్క పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆలోచనలోకి వచ్చారు. దానికి ఎగ్జాంపుల్గా మీకు చెప్తా.
చాలామంది ఇప్పుడు జెన్జీ కిడ్స్తో మాట్లాడడం, జెన్జీ కిడ్స్తో ఇంటరాక్ట్ అవ్వటం, అటు మోదీ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేదంటే తమిళనాడులోకి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ చేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో సంవత్సరం క్రితమే చేశారు. ఆయన జెన్జీ కిడ్స్తో అట్రాక్ట్ అవ్వటం అనేది ఆయన ఎప్పుడో కనెక్ట్ అయిపోయారు. వాళ్ళల్లో ఉండేటువంటి మేధో సంపత్తికి ఆయన చాలా మంత్రముగ్ధుడైపోయాడని చెప్పాలి. ఆయన నిజంగా చెప్పాలంటే జెన్జీ కిడ్లా ఆయన కూడా తయారైపోయారు. అందుకనే ఆయన చేసేటువంటి అన్నీ కూడా జెన్జీ కిడ్స్ చాలా ఎక్కువగా చూస్తున్నారు. ఇంత సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి ఆయన చేసేటువంటి కార్యక్రమాలకు ఎక్కువగా ఇంత మువ్వెత్తున ప్రచారం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమీ మీడియా ఛానళ్ళు లేవు, పేపర్లు ఏమీ లేవు. పెద్ద పెద్ద పేపర్లో, పెద్ద పెద్ద టీవీల్లో కూడా ఏదో ఒక మూల ఆర్టికల్ రావటమే. కానీ బయట ఎలా ఉందో తెలుసా? పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి కార్యక్రమాలకు ఒక రేంజ్లో ఉంది. ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎంత అద్భుతమైనటువంటి సోషల్ మీడియాలో ఇంపాక్ట్ చూపించేలా కనిపిస్తున్నాయి అంటే, ఆయన ఒక చిన్న సమస్య కూడా ఆయన వరకు వెళుతుందంటే ఇదంతా జెన్జీ కిడ్స్, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా, ఈ జెన్జీ కిడ్స్ అనేది చరిత్రను మార్చేయగల సత్తా ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నిజంగానే అక్కడ ఉండేటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలో, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బాబాయిలు ఇంకొకళ్ళు అరే ఇది కాదురా అన్నారనుకో, వాళ్ళు ఊరికినే టైపు కాదు. గుర్తుపెట్టుకోండి. అది పిఠాపురం కావచ్చు, అరకు పాడేరు ఏరియాలో చేసినటువంటి అభివృద్ధి కావచ్చు, అది చూసే ఓటు వేసే రోజులు వచ్చాయి. పని చేసే వాడికే అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అంతేకాని ఈరోజు నాకు తెలిసి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు నిజంగా ప్రజలకు చెప్పగలిగితే, వాళ్ళకి తెలిసేలా చేపించుకోగలిగితే డెఫినెట్గా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు జమానా వేరు సార్, ఇప్పుడు జమానా వేరు సార్. అప్పుడు సోషల్ మీడియా లేదు, అప్పుడు జెన్జీ కిడ్స్ లేరు. ఇప్పుడు జెన్జీ కిడ్స్ సోషల్ మీడియా ఒక రేంజ్లో ఉంది. దీనిని మీరు చేసిన పనిని, చేయాల్సిన పనిని కాదు, ఏ టెక్నాలజీలో మనం పెట్టేసుకుని ఏదో చూపించుకోవాల్సిన అవసరంలా, మీరు చేసిన పనిని బయటకు చూపించుకోగలిగితే చాలు. ఇంకా చెప్పాలంటే జనసేన పార్టీ ఇంకా తక్కువే, వాళ్ళు ఎక్కడ యూజ్ చేసుకోరు సోషల్ మీడియాని. వాళ్ళంత తక్కువగా ఇంకెవరు వాడరేమో, ఏ పార్టీ కూడా. వాళ్ళది తీసుకొచ్చి వేరే వాళ్ళు వాడుకుంటారు తప్ప వాళ్ళు మాత్రం అంత యాక్టివ్గా, నాకు తెలిసి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనిపించరు. అది నేను చెప్తా. అయినా కూడా ఎంత అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కనిపిస్తుంది అంటే జనరేషన్ చేంజ్, సోషల్ మీడియా ఇంపాక్ట్, ఇవంతా కూడా డెఫినెట్గా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారి విజయానికి ఆయన విలువ ఎలా ఉంటుందో, ఆయన ఉంటే ఎలా సాగుతుంది, ఆయన లాంటి నాయకుడు పరిపాలిస్తే ఎలా ఉంటుంది అనేది ప్రజలకు కూడా, మన తాతలకో, మన తండ్రులకో, వాళ్ళ బాబాయిలకో, వీళ్ళకు కూడా తెలిసేలా చేస్తుంది జెన్జీ యువత, సోషల్ మీడియా. గుర్తుపెట్టుకోండి.